హలో అందరికీ నేను మీ గిట్టు మినీ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అనుకుంటున్నా. ఈరోజు వీడియోలో అయితే మా నాన్నగారు వంకాయ మొక్కలు నాటుదామని చెప్పి దుక్కు దున్నడానికి ఎర్లీగా వెళ్ళిపోయాడు అనమాట. నాకైతే ఈ నాగలి పట్టు అయితే తీసుకురమ్మని చెప్పి అన్నాడు. నేను ఇంకా వెళ్ళేసి పై గరుకుంటే మోసుకొని కింద గరుకు అయితే తీసుకొచ్చాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ దుక్కి దున్నిన గరు దగ్గర తీసుకొచ్చేసి పెట్టేశాను అనమాట. దీంతో అయితే ఇంకా ఈ నాగలి పట్టుతో ఆ దుక్కి దున్నింది మళ్ళీ ఆ కలుపు మొక్కలు ఉన్నాయి కదా, ఈ దుక్కి దున్నిన దగ్గర ఆ కలుపు మొక్కలు లోపల పడిపోవాలని చెప్పి అలా 2-3 సార్లు అయితే తిప్పుతారనమాట. దీంతో నాగలి పట్టు అయితే ఇచ్చేసి అలా నడుచుకుంటూ వస్తుంటే కరెంట్ వైర్ దగ్గర అయితే ఈ పక్షులు అయితే కనిపించాయి. మనుషులకైతే ఒక వైరు పట్టుకుంటేనే కరెంట్ షాక్ కొడుతుంది, అలాంటిది పక్షులు అయితే వైర్ దగ్గర కూర్చొని ఉన్నాయి. వాటికి ఎందుకు పట్టట్లేదో మీకు తెలిసింటే కామెంట్ అయితే చేయండి. అలాగే మన పనస పండు పార్ట్ 2 వీడియో కూడా ఇందులోనే పెట్టాను అనమాట, చూడండి. ఆ రోజు చెట్టుకి వెళ్ళి పనస కాయ అయితే పట్టుకొచ్చాం, కొత్త బద్దలైపోయిందని చెప్పి అదే అనమాట. ఇది పండిపోయింది, మొత్తానికి పండిపోయి మళ్ళీ ఇంకా వాటర్లా కారుతుందనమాట. అందుకని కోద్దామని చెప్పి నేను ఇంకా నూనె రాసుకొని చేతులకి, ఇలా నూనె అయితే రాయకపోతే పనసలో ఉన్న జిగురు అయితే చేతులకు అంటుకుంటుంది, మళ్ళీ తీయడానికి చాలా కష్టపడాలి తర్వాత. అందుకని చెప్పి నూనె రాసుకొని ఇంకా పనస అయితే కోస్తాను అనమాట. చూస్తున్నారు కదా, పనస తొనలు అయితే ఇంత పెద్దగా ఉన్నాయో. బద్దలైపోయిన సైడ్ వాటర్లా కారుతుంటే ఇంకా నేను కుళ్ళిపోయింది అనుకున్నాను. కోసిన తర్వాత బాగానే ఉంది పనస అయితే. అలా చిన్న చిన్న ముక్కలు కోసిస్తుంటే మా చెల్లి అయితే బేసిన్ దగ్గర అయితే తొనలు అయితే తీస్తుంది అనమాట. మా చెల్లికి స్కూల్కి టైం అవుతుందని చెప్పి సగం అయితే ఉంచామన్నమాట, కోయలేదు. చాలా పెద్దది కదా పనస, అందువల్ల కోయలేకపోయామన్నమాట. మళ్ళీ అదంతా కోసేసరికి మా చెల్లికి స్కూల్కి టైం అవుతుందని చెప్పి ఆపేసామన్నమాట. ఇవే అనమాట మా చెల్లి తీసిన తొనలు అయితే. చూసినారు కదా ఎంత బాగున్నాయో. ఈ రోజుతో ఈ వీడియో ఇంతే అనమాట. నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. సరే అయితే ఉంటాను, బాయ్.